శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి అవలోకనం చేద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అష్టమి రాత్రి 12 గంటల 12 నిమిషముల వరకు మఖా నక్షత్రం, సాయంత్రం 5 గంటల 23 నిమిషముల వరకు ఉదయకాల శేష వర్జం 6:36 వరకు, రాత్రి వర్జము 1 గంట 28 నిమిషముల నుండి 3 గంటల 6 నిమిషముల పర్యంతం. ఈరోజు శనివారం కాబట్టి ఉదయకాల దుర్ముహూర్తం 6 గంటల 4 నిమిషముల నుంచి 7 గంటల 34 నిమిషముల పర్యంతం. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 ప్రాంతం వరకు. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దుబారా ఖర్చులు పెరిగిపోతాయి. అనవసరమైన ఖర్చులు మీకు తలనొప్పులుగా వస్తాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఏది అవసరము, ఏది అవసరం లేదు అన్న విషయంలో ఒక స్పష్టత తెచ్చుకుంటే ఖర్చులను చాలా సులువుగానే నియంత్రిస్తారు. చేతిలో ధనం నిలవదు. తద్వారా ఏదైతే భవిష్యత్తు కోసం మీరు ప్రణాళికలు చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కుంటుపడే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ధనం చేతిలో ఉండకపోవటం, ఒక ఒత్తిడికరమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల చీటికి మాటికి విపరీతమైనటువంటి అసహనం, ఆ అసహనంతో కుటుంబంలో ఒక రకమైనటువంటి పోట్లాటలకు దారి తీసే ఆస్కారం ఉంది. కాబట్టి అసహనం చెందకుండా సహనంతో ఉండేందుకు ఈరోజు ప్రయత్నం చేయండి. సోదరులతో, సోదరి మనులతో కొన్ని మాట పట్టింపు వ్యవహారాలు విభేదాలకు దారితీస్తాయి. దుర్గాదేవి 32 నామములను చదవండి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమను నొసట ధరించండి. ఒక సువాసినికి, ఒక సుమంగళి స్త్రీకి అన్నదానం చెయ్యండి. సౌమంగళ్య సిద్ధి కలుగుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభరాశి వారికి వ్యవహారాలలో తలమునుకలుగా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. ఆలోచనలు అనేటువంటివి నిలకడగా ఉండకపోవడము, కొంతమంది మీ వైఖరిని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేయటము, ఇవన్నిటితో ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటారు. కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా అలా వదిలిపెట్టండి. వ్యవహారాలవే సర్దుకుంటాయి. మనోధైర్యం, ముఖ్యంగా మానసికమైనటువంటి ధైర్యము, మానసికమైనటువంటి ప్రశాంతత, ఈ రెండింటి వల్ల కార్యక్రమాలు బ్రహ్మాండంగా మీకు సాగుతాయి. విపరీతమైనటువంటి శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేయవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు, ప్రశాంతత లేకపోవడం పట్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఎవరినైనా సాయం అర్థించాలి అంటే సాయం అర్థించడానికి మనస్సు ఒప్పుకోదు. ఆ మనస్సు ఒప్పుకోకపోవడం వల్ల, క్లేశపడటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇతర సభ్యుల మధ్య మనస్పృతులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఎక్కడూ కూడా సహనాన్ని కోల్పోకుండా, ఎదుటి వ్యక్తుల విషయాల్లో తలదూర్చకుండా, విన్నది విన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నం చేయండి. శనికి సంబంధించినటువంటి అష్టోత్తర నామంతో శనైశ్వరుడికి తైలాభిషేకం చేయండి. వీలైతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. ఈ రెండింటిని ఆచరించటం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితం, యోగదాయకంగా ఉండబోతోంది. పట్టిందల్లా మీకు సానుకూలంగా మారిపోవటం, వ్యాపారం చేద్దామంటే తీవ్రమైన లాభాలు రావటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత, అనుబంధాలు పెరగటం, కుటుంబంలో సన్నిహితమైనటువంటి చక్కటి కార్యక్రమాలు మీకు మీరుగా పూర్తి చేయటం,
ఇటువంటి వాటితో మిథున రాశి వారు క్షణం తీరిక లేకుండా ఈరోజు గడుస్తుంది. అవిశ్రాంతమైనటువంటి శ్రమ, కొత్త కొత్త పరిచయాలు మానసిక ఉల్లాసాన్ని కలిగింపచేస్తాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయితే కొన్ని చెల్లింపులు వాయిదా వేసుకోవటం, అంటే ఈ నెలది, ఈ రోజుది, రేపటిది, ఎల్లుండి, అలా వాయిదా పద్ధతులు అనేటువంటివి మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. అనుకోనటువంటి మిత్రులు, అనుకోని అతిథులు ఇంటికి రావడం పట్ల ఇల్లంతా కూడా సందడి వాతావరణాన్ని నెలకొని ఉంటుంది. అయితే చిన్న చిన్న సంఘటనలతో మనస్సు కలతపడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరి మీద కూడా పూర్తి ప్రేమను ప్రదర్శించకండి. ప్రేమలో ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి పని చేయండి. విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో మార్గాలు సుగమము అవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి మహిళలు, తద్వారా గృహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి వస్తుంది. హనుమంతుడికి 5 అరటి పండ్లను నివేదన చేయటము, 5 ప్రదక్షిణ నమస్కారాలు చేయడంతో మిథున రాశి వారికి మరింత యోగదాయకమైన ఫలితాలు అందవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారు ఈరోజు ఉదయకాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఒక తలనొప్పి వ్యవహారం అనేటువంటిది మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లో పడవేస్తుంది. కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్విఘ్నంగా కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాలతో గడుపుతారు. అయితే పిల్లల అత్యుత్సాహం వల్ల కూడా కొన్ని చిక్కు సమస్యలు అనేటువంటివి మీకు ఎదురవుతాయి. పాత పరిచయస్తులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, బంధువులను మీ అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆప్తులైనటువంటి వారికి సలహాలు ఇవ్వండి, సలహాలు స్వీకరించండి. నగదు పత్రాలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని డబ్బులు పోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. రావి చెట్టు చుట్టూ మధ్యాహ్న సమయంలో 108 ప్రదక్షిణాలు చేయండి. అశ్వత్థాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ తిరగటం వల్ల శనైశ్చరుడి యొక్క దోషము ఉపశాంతిస్తుంది. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6, కర్కాటక రాశి వారికి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గృహంలో ఒక సందడికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట బయట కొన్ని కార్యక్రమాలు అత్యుత్సాహంతో మీరు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఒక ఉద్యోగ వార్త ఆనందదాయకమైనటువంటి అనుభూతిని కలిగింపచేస్తుంది. అవివాహితులకు వివాహానికి సంబంధాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ఎప్పుడూ చూడనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ గృహంలో జరగడం పట్ల మీరు అచ్చెరువు కూడా పొందుతారు. గౌరవ ప్రతిష్ట మర్యాదలు అనేటువంటివి ఉద్యోగంలో పెరిగిపోవటం వల్ల పై అధికారుల యొక్క దృష్టి అనేటువంటిది మీ మీద పడుతుంది. పదవీ ఉన్నతి యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారం వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం మీ చేతి మీదుగా పూర్తి కావడం పట్ల మీ బంధువుల్లో మీకు పేరు ప్రఖ్యాతులు తప్పకుండా వస్తాయి. మొత్తానికి సింహరాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈరోజు తప్పకుండా కలుగుతాయి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసం సింహరాశి వారు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర పారాయణము, అలాగే దత్తాత్రేయ శతనామ స్తోత్రములతో స్వామివారిని అక్షతలతో ఆరాధన చేయండి. దిగంబర అనేటువంటి నామాన్ని రోజంతా జపించటం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యా రాశి వారికి అన్ని రకములుగా ఒత్తిడి, ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు చెయ్యకూడదు అన్న ఒక ప్రతికూలత ఎదురవుతుంది. ఆ ప్రతికూలతను దాటుకొని ముందుకు వెళ్ళగలిగితే ఇంకొక ప్రతికూలత, ఇలా ఈ రోజంతా ప్రతికూలతలతో ఉండటం వల్ల ఒక విధమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు కన్యారాశి వారు. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. పెట్టుబడులకు అనేటువంటిది ఏమాత్రం కూడా తరుణం కాదు. కన్యారాశి వారు ఓపికగా సమాధానాలు
సహనమే మీకు అన్ని రకములుగా. కాబట్టి కాలానికి ఓర్పుగా నిలబడండి. భవిష్యత్ అనేటువంటిది మీకు బంగారుమయం కాబోతోంది. శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా వేధించే ప్రయత్నం చేస్తారు, కానీ అవకాశం అనేటువంటిది చివరికి మీకే దక్కుతుంది. సంపూర్ణ విజయాలు కన్యారాశి వారు తప్పకుండా పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటి వ్యక్తులను విపరీతంగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇంట్లో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం లేకుండగా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా బాగుంటుంది. నారాయణి స్తోత్ర పారాయణంతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారికి 108 కమలములతో అర్చన చేయటం వల్ల ఇంకా విశేష ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు వర్ణము. తులారాశి వారికి ఈ రోజంతా కూడా నిరాశాభూయిష్టమైనటువంటి వాతావరణం అనేటువంటిది తప్పకపోవచ్చు. కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇబ్బందికరంగానే ఉంటాయి. సంప్రదింపులు ఫలించవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మనశ్శాంతి అనేటువంటిది లోపిస్తుంది. కొన్ని స్థిమితంగా కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని ప్రయత్నించినప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. రాబడిపై దృష్టి పెట్టండి. పనులనేటువంటివి మందకొడిగా కొనసాగుతాయి. మీ కోపతాపాలను అదుపులో ఉంచుకోవటం వల్ల కొన్ని చిక్కులన్నీ కూడా తాత్కాలికంగానే ఉపశమిస్తాయి. ఆప్తుల యొక్క కలయిక కూడా ఉపశమనం కలిగింపజేస్తుంది. గృహంలో కలిగేటువంటి ఒకానొక మార్పు మీకు చాలా సందడిగానే ఉంటుంది. మొత్తానికి తులారాశి స్త్రీలకు ఈరోజు తలనొప్పి వ్యవహారాలు తప్పకపోవచ్చు. అనుమానాలతో చాలా వరకు అశాంతిని కొని తెచ్చుకుంటారు. ఏది జరగకపోయినా జరుగుతుంది అన్నటువంటి ఒక విశేష భావనతో గృహంలో ఒక అస్థిరమైనటువంటి వాతావరణాన్ని కలిగింప చేసుకుంటారు. అటువంటి ప్రయత్నాలు చేయకుండా అన్నీ అమ్మవారి మీద భారం వేసి మంచి జరుగుతుందన్న దృక్పథంతో ముందుకు వెళ్ళటం వల్ల తులారాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. తులారాశి వారు మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమంతుడికి 5 అరటి పండ్లు నివేదన చేయండి. హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. తప్పకుండా శనైశ్వరుడి యొక్క దోషాలు తొలగిపోతాయి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి అదృష్ట వర్ణము నలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని ఫలితాలు సానుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈరోజు ఒక సమస్యను మీరు అధిగమిస్తారు. ఎన్నో రోజులుగా మీ ఫైల్లో మార్పులు చేర్పులు చేద్దామనుకుంటున్నారు. పదవి వ్యవహారానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఈరోజు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఆచితూచి వ్యవహరించండి. అనవసరంగా వ్యక్తులను నమ్మటము, తిరిగి వారేమీ చేయకపోవటం వల్ల వారి మీద నిందలు వేయటం లాంటి పనులు చేయకండి. మీ లోపల ఉన్నటువంటి ఆవేశం ఏదైతే ఉన్నదో చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి కొన్ని రోజుల వరకు ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఆలోచనతో పనులు చేయండి. అవగాహన పెంపొందించుకోండి. వివేకంతో ముందుకు వెళ్ళటం వల్ల అనేక కార్యముల యందు విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించబోతోంది. రుణాలు చెయ్యకండి. రుణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ఖర్చులు బాగా తగ్గించుకోండి. నియంత్రణ చేసుకోండి. దూర ప్రయాణాలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సన్నిహితులతో కలిసి వెళ్ళండి. ఇటువంటి కొన్ని చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం సానుకూలత అనేటువంటిది కలుగుతోంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. శ్రీ విష్ణవే నమః అనే నామ మంత్ర జపాన్ని ఎక్కువ సార్లు జపించండి. విష్ణు ప్రీతిగా రాత్రి సమయాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒకానొక వ్యవహారము చాలా బిగుసుకపోతుంది. దాని నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాదు. దానికోసం మార్గాలన్నిటినీ కూడా అన్వేషిస్తారు. సన్నిహితులైనటువంటి వ్యక్తులతో సలహాలు తీసుకుందాం అనుకుంటారు. కానీ మీ లోపల ఉన్నటువంటి అహంకారం అనేది అడ్డుపడుతుంది. ఇటువంటి వ్యవహారాలకు పోకుండగా ఉన్నదానితో సరిపుచ్చుకొని శ్రద్ధగా కార్యక్రమాలను పూర్తి చేయటానికి ఉపక్రమించండి.
ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి చెప్పేటువంటిది ఏమిటంటే అకాల భోజనము, అకాల నిద్ర, ఈ రెండింటి వల్ల వ్యవహారం అంతా చెడిపోతుంది. కాబట్టి ఈ రెండు సరిగ్గా కనుక పెట్టుకొని శ్రద్ధగా కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు సాఫీగానే గడిచిపోతుంది. విద్యార్థులకు అవగాహన లేకపోవటం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది. అందుకే పెద్దలను సంప్రదించండి, కొన్ని సలహాలతో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టండి. మొక్కుబడిగా పనులు పూర్తి చేయకండి, శ్రద్ధతో పనులు పూర్తి చేయండి. ధనుస్సు రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మకర రాశి వారికి ఈరోజు ఆర్భాటాలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుంటారు. పొగడ్తలకు పొంగిపోతారు. కానీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పొగుడుతున్నది మిమ్మల్ని బలహీనపరచటానికే అన్న విషయాన్ని మీరు గుర్తుకుంచుకోరు. ఆ పొగడ్త మితిమీరిపోయి ఆనందంలో మునిగిపోయి చాలా అనర్థాలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో అటువంటి వారి మీద ఒక దృష్టి పెట్టండి. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ఎన్నో రోజులుగా కొనాలి అనుకుంటున్నటువంటి ఒక వస్తువును ఈరోజు మీరు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకు పదవుల కోసం ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల చదువుల మీద, పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. అంతేకాని బద్ధకంతో పడుకోవడం, బద్ధకంతో పనులన్నీ పాడు చేసుకోవటం లాంటివి మాత్రం చేయకండి. రాబడిపై దృష్టి పెట్టండి, ఖర్చులపై నియంత్రణ అనేటువంటిది పెట్టండి. పనులనేటువంటివి కొన్ని అస్తవ్యస్తంగా కొనసాగుతాయి, కొన్ని పనులనేటువంటివి పూర్తి కాకపోవచ్చు. అయినా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంచి ఫలితాలు కూడా కలగబోతూ ఉన్నాయి. మకర రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు చేసే లోపల విష్ణు సహస్రనామాన్ని ముగించండి. అద్భుతమైన ఫలితం ఈరోజు మీరు తప్పకుండా పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణము. కుంభరాశి వారికి ప్రతికూలతలు తొలగిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి. కానీ మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు. ఆదుర్దా కలుగుతోంది. పదవి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. పెళ్లి కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ అప్పుడే విరిగిపోతున్నాయి. కాబట్టి ఇలా ఏ రంగంలో కూడా సానుకూలత లేనటువంటి కుంభరాశి వారికి నిరుత్సాహము, తర్వాత నిరాశావాదము, నిస్పృహ ఇవన్నీ కలగటం సహజమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ అంతా మీకు బాగుంటుంది, యోగదాయకంగా ఉండబోతోంది. అతి త్వరలో మీ కష్టాలు అనేటువంటివి తీరబోతున్నాయి. ఉందిలే మంచి కాలం అనేటువంటి దానిని జాగ్రత్తగా ఆలోచించి కొన్ని పనులు ఇప్పుడే చేయండి. ఆచితూచి వ్యవహరించండి, ఆలోచనలు చేయండి. పిల్లల పట్ల మృదువుగా చక్కగా ప్రవర్తించండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అంతరంగికులతో ముఖ్యమైనటువంటి విషయాలను పంచుకోండి. మీ గోప్యతకు భంగం వాటిల్లేట్టుగా ఎటువంటి ప్రవర్తన చేయకండి. కుంభరాశి స్త్రీలకు, అవివాహితులకు వివాహ యోగాదులు సిద్ధించే అవకాశము. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణాన్ని 3 సార్లు చేయండి. హనుమత్ దండకాన్ని కూడా పఠించండి. హనుమంతుడికి వడమాలను వేయండి. హనుమన్ అనుగ్రహంతో దిగ్విజయాలు పొందుతారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి కొద్దిగా ఈరోజు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. చేతిలో డబ్బు నిలవదు. విపరీతమైనటువంటి ఆదుర్ద, ఏదో రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో కొనాలి, ఇవన్నీ నాకే కావాలి, ఈ భావాలను పక్కన పెట్టండి. ఉన్నది సంతృప్తిగా ఉంచుకోండి, లేనిది కోరకండి. ఈ రెండింటి వల్ల ముందు ప్రశాంతత పెరుగుతుంది మీనరాశి వారికి. ఇక్కడ ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? రానివ్వకుండా ఉంచుకోండి. క్రమబద్ధీకరణ లాంటి అంశాల మీద దృష్టి పెట్టండి. గృహానికి సంబంధించి కానీ, లేకపోతే కెరియర్కి సంబంధించినటువంటి దృష్టిని కానీ పెడితే ఆ 2 బాగుపడతాయి. ఉద్యోగంలో అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది. ఓపికగా ఉండండి. ఏవైతే గతంలో మీరు ప్రమోషన్లు పొందారో, కావాలి అనుకున్నటువంటివి, అవే ఇప్పుడు మీకు ఇబ్బందిని కలిగింపజేసేటువంటి అంశాలుగా మారిపోతాయి. మీరు కోరుకున్నదే మీకు సిద్ధించింది కాబట్టి దానికి తప్పకుండా కష్టపడాలి అన్నటువంటి వివేక దృష్టితో కనుక ఆలోచన చేస్తే
ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. ఇక ఆర్థికంగా దుబారా ఖర్చులు తప్పదు. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చాలా ఉంటుంది. అందుకే రక్త పరీక్షలు కానీ మొదలైనటువంటివి సమయానికి తగ్గట్టుగా చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి వారు. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కలిపి చక్కటి నువ్వుల ఉండలను నివేదన పెట్టండి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు కలగబోయేటువంటి శుభ మిశ్రమ ఫలితాలు. ఆంజనేయ స్వామి యొక్క కృపతో ఆయురారోగ్య భోగభాగ్యాలు పొందాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులో వాస్తవాల్ని తెలుసుకోవటమే కాకుండా మనం ఆచరించేటువంటి విధి విధానాలు కూడాను ఆర్థిక పురోభివృద్ధిని, సాంఘికంగా పలుకుబడిని కలిగింపజేస్తాయి. నిత్యం కూడాను ఇంటిలో దంతధావనము అనేటువంటిది ఆచరించేటప్పుడు ఉత్తర దిశగా కూర్చొని దంతధావనం అనేటువంటిది ఆచరించాలి. ఇలా ఆచరించడం వలన ఇంటి యజమాని యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్య ఆయుష్మంతులుగా ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈశాన్య దిశ వైపు తిరగకుండా ఉత్తరాభిముఖంగా కూర్చొని ఈ యొక్క విధి విధానాన్ని పాటించటం మంచిది. పడమర దక్షిణం వైపు కాక మిగిలిన ఆగ్నేయము, నైరుతి, వాయవ్య దిశం వైపు ముఖం పెట్టి దంతధావనం చేసుకోవటం మంచిది కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దీనివల్ల శరీరంలో అనారోగ్యము అనేటువంటిది కలగటానికి ఆస్కారం ఉంటుంది. ఇతరులు వీరి మాటకు ఎక్కువగా విలువను ఇవ్వరన్నమాట. అలాగే క్షౌరము, ఈ యొక్క గడ్డము తూర్పు లేదా ఉత్తరం వైపుకు ముఖం పెట్టి చేయించుకోవటం అనేటువంటిది చాలా మంచిది. స్నాన సమయంలో మాత్రము ఉత్తర దక్షిణాభిముఖములుగా ఉండి స్నానం చేయటం అనేటువంటిది మంచిది. నదీ స్నానం అయితే శిరస్సున కొన్ని నీళ్లు చల్లుకొని ముందుగా నదిలోనికి కుడి పాదాన్ని ఉంచి తదుపరి ఎడమ పాదాన్ని నదిలోనికి పెట్టి రాగి చెంబుతో 3 లేదా 5 సార్లు నీళ్లు పోసుకొని అనంతరమే ముక్కు చెవులు మూసుకొని 3 లేదా 5 సార్లు నీరు పోసుకొని అనంతరం ముక్కు చెవులను మూసుకొని 3 లేదా 5 మునకలు వేయాలి. ఈ విధంగా నదీ స్నానం చేయటం వలన ఔషధీయుక్తవంతమైనటువంటి ప్రభావంతో పాటు విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. నదిలో కాకుండా ఇతర ప్రదేశాల్లో సన్నీళ్లతో గనక స్నానాన్ని ఆచరించినట్లయితే మీ బాత్రూముల్లో ముందుగా శిరస్సు పైన నీళ్లు చల్లుకొని తదుపరి స్నానం పూర్తి చేయండి. అదే వేడి నీళ్ళైతే మాత్రం ముందుగా పాదములపైన నీరు పోసుకొని తరువాతనే శిరస్సు పైన చల్లుకొని స్నానం చేయటం మంచిది. గృహంలో తూర్పు ఉత్తర దిశలలో దైవ మందిరాన్ని ఉంచి మందిరానికి ఎదురుగా కూర్చొని పూజాధికాదులు నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది.
తూర్పు వైపు తిరిగి గనక పూజ చేసుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరం వైపుగా ముఖం పెట్టి గనక మీరు పూజాది కార్యక్రమాలు చేస్తే ఎక్కువగా మోక్షప్రదమైనటువంటి ప్రభావానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్య దిశలో అయితే మందిరాన్ని మాత్రం ఉంచకూడదు. అయితే ఎక్కడ ఉంచాలి అన్నప్పుడు ఈశాన్యాన్ని కొద్దిగా ఖాళీగా ఉంచి తదుపరి తూర్పు గోడను ఆనంచకుండా కొద్దిగా ముందుకు జరిపి ఆ యొక్క పూజా మందిరాన్ని మీరు ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఉంచినటువంటి పూజా మందిరంలో దేవతామూర్తులన్నిటినీ కూడాను ఒక పద్ధతి ప్రకారంగా అమర్చుకోవాలి. అలా అమర్చినటువంటి పూజా మందిరానికి నిత్యం కూడాను మీరు పరిశుభ్ర తత్వంతో ఆ యొక్క మందిర ప్రాంతం అంతా కూడాను శుభ్రం చేసి పూజకు ఉపక్రమించటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కార్తీక విధులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. కాలభైరవాష్టమి, ఈ అష్టమి నాడు ఏ విధమైన విధిని పాటించాలి? కృష్ణపక్షమంతా కూడా శివ సంబంధమైనటువంటిది అని మనం అనేక మార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. కృష్ణపక్షములో అందులోనూ శనివారం ఇలా కాలభైరవాష్టమి అన్న పేరిట శివారాధన చేస్తే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యము లభిస్తాయి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళజజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, ఈ విధమైన స్తోత్ర పాఠాదులతో ఆదిశంకరులు కాశీనగరంలో వెలిసినటువంటి కాలభైరవుడిని స్తోత్రం చేసినట్లుగా పురాణ ప్రపంచం వాంగ్మయం తెలియజేస్తూ ఉండగా, కాలభైరవ స్వరూపం అంటే ఏమిటి? శివానము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు కార్తీక మాసంలో పాటించవలసిన విధులలో అతి ముఖ్యమైనది, మనం నిత్యము తీసుకునేటటువంటి ఆహార పదార్థాల కంటే పూర్వం బ్రహ్మయజ్ఞేన యక్ష్యే అంటూ బ్రహ్మయజ్ఞం చేయడం. వైశ్వదేవం పేరిట ఏ ఆహారం మనం తీసుకున్నా ఆ ఆహారం తీసుకోకంటే పూర్వం 32 స్వాహాకారాలు, ఈ 32 స్వాహాకారాలతో పరమేశ్వరార్పణ చేసి మిగిలిన దాన్నే మనం తీసుకోవాలి అని సనాతన రత్నం చెబుతూ ఉండగా, అందులో 28వ స్వాహాకారం శునకము, జాగిలము, శ్వానమునకు సంబంధించినది. శ్వానౌ హి శ్వాన శబలౌ వైవస్వత కులోద్భవౌ అనేటటువంటి శ్లోకం చెబుతూ మనం ఆహారం తీసుకోకంటే పూర్వం కొంత పదార్థాన్ని జాగిలములకు అందించాలి. ఇది నిత్య విధి, ప్రతిరోజు పాటించవలసిన విధి. కనీసంలో కనీసంగా ప్రత్యేకంగా కార్తీక మాసంలో కాలభైరవాష్టమి ఉన్న రోజున ఈ విధిని పాటించే నిమిత్తమై సంకల్పం చెయ్యాలి. ఇది ఈ కాలభైరవాష్టమి నాడు మనం పాటించవలసిన విధి, నియమం, పరిహార మార్గం. పూర్వజన్మలో చేసిన పాపం, సంచితము, ఆగామి, ప్రారబ్ధం అనేటటువంటి పేరిట గత జన్మ, వర్తమానము, భవిష్యత్తు, ఈ 3 జన్మలకు కూడా సంబంధించిన అనేక దోషాలకు నివృత్తిగా, నివారణోపాయంగా జంతుజాలములను సంరక్షించాలి, వాటికి ఆహార పదార్థాన్ని అందించాలి, అన్నింటినీ సమదృష్టితో చూడాలి, సమాన న్యాయాన్ని పాటించాలి, సమరస భావాన్ని మనలో పెంచుకోవాలి అని చెప్పే నిమిత్తమే పురాణ విజ్ఞానం. అందులోనూ ప్రత్యేకంగా కార్తీక పురాణం, విశేషంగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు జాగిలములకు ఆహార పదార్థములను ప్రత్యేకంగా అందించాలి. కాశీనగరంలో నగర రక్షకుడిగా, స్థానాధిపతిగా ఉన్నటువంటి కాలభైరవ స్వామిని
దృశ్యాన్ని లేక వీలైతే జ్ఞాపకాన్ని లేదా ఆ చిత్రపటాన్ని సేకరించి నమస్కారం చేసి స్తోత్ర పాఠాదులను వల్లించి వివిధములైనటువంటి తీపి పదార్థములలో నైవేద్యములుగా సమర్పించి 2 చేతులు జోడించి స్తోత్రం చేస్తే మనం ఏ విధమైన ఆపదలలో ఉన్నా కూడా ఎవరో ఒకరు మనకు రక్షగా అండగా నిలబడతారు అనేటటువంటి ధర్మాన్ని బోధిస్తుంది కార్తీక పురాణం. కార్తీక మాస విధులలో అష్టమి నాడు ఉండేటటువంటి ఈ విధి చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఇతర విధులన్నీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందింపజేసేవి కాగా అష్టమి నాడు పాటించేటటువంటి విధి సమాజంలో మనం మాత్రమే కాకుండా ఇతరులు అనేకులు ఉండగా మనకు ఏ విధమైన ఆపదలు వచ్చినా కూడా మనకు అండగా ఒకరు నిలబడతారు అనే మనోబలాన్ని, మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేసే నిమిత్తమైనదే ఈ విధి. వనే రణే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాని పురాకృతాని అని ఒక నీతి శ్లోకం. మనకు ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపదలలో నుంచి మనకు మనంగా బయటపడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరా, దేవదేవా అంటూ ఇష్టదైవాన్ని స్తోత్రం చేస్తే ఆయన దిగి వస్తాడా? లేక దగ్గరగా ఉండే ఏదైనా ప్రాణులు, ఎవరైనా మనుషులు, ఏవైనా ఆయుధాలు, ఏవైనా సందర్భాలు ఇలా ఏర్పాటు చేసి మనలను రక్షిస్తాడా అంటే ఈ రెండవ మార్గమే నిజమైనది అని పురాణాలన్నీ కూడా మనకు ఉద్బోధన చేస్తూ ఉండగా ఇలా ఆచరించేటటువంటి క్రమంలో జాగిలములకు బెల్లమును అందించాలి. ఇది ఈనాటి విధి. బెల్లమును పరిపూర్ణంగా ఇలా దోసిల్లో పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు యథాశక్తి బెల్లమును అరచేతిలో దోసిలలో ఇలా పట్టుకొని మనకు ఉండేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, శత్రుత్వ గుణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా మనల్ని బాధిస్తూ ఉంటే శారీరక మానసిక బాధలు తొలగించుకునే నిమిత్తమై అలాంటి వారిలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగిపోవాలి అని మనసులో అనుకొని ఆ బెల్లమును జాగిలములకు ఆహారంగా అందించాలి. ఇది మొదటి నియమం, విధి. అలాగే ప్రత్యేకంగా కార్తీక మాసం అష్టమి తిథి శనివారంతో కూడుకుని వచ్చిన కారణం చేత సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆలయంలో నందీశ్వరుడిని చూచి నమస్కరించి పిదప ఆలయంలో ధ్వజస్తంభము వద్ద ప్రత్యేకంగా ఒక విస్తరిలో అరిటాకులో 5 గుప్పెళ్ళు ఉప్పు పోసి అందులో దీపారాధన చెయ్యాలి. ఈ రెండూ కాకుండా అత్యంత అరుదుగా తంత్ర మార్గంలో చెప్పబడిన అత్యద్భుతమైనటువంటి పరిహార మార్గం మరి ఒకటి ఉంది. అది కార్తీక మాసంలోని అష్టమి తిథి నాడే పాటించాలి. ఆలయంలో ఉండేటటువంటి మంటపం, ముఖమంటపం, మహదాస్థాన మంటపం అన్న పేరిట ఆలయ ఆగమ శాస్త్ర నియమాలకు అనుకూలంగా 8 స్తంభాలతో, 16 స్తంభాలతో, 32 స్తంభాలతో ఇలా మంటపాలు ఏర్పాటు చేస్తారు. గర్భాలయం మట్టుకు 4 స్తంభాలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ క్రమంలో ఆస్థాన మంటపం, మహదాస్థాన మంటపం అన్నప్పుడు మహదాస్థాన మంటపంలో 32 స్తంభాలు ఉంటాయి. ఆస్థాన మంటపంలో 16 స్తంభాలు ఉంటాయి. నేటి కాలంలో సమీపంలో ఉండేటటువంటి లేక అందుబాటులో ఉండేటటువంటి స్థలాన్ని ఆధారం చేసుకొని 8 స్తంభాలతో కూడా మంటపం నిర్మాణం చేస్తున్నారు. ఇందులో దక్షిణం దిక్కు వైపున ఉండేటటువంటి స్తంభానికి ఎరుపు రంగు వస్త్రం కట్టాలి, లేదా 5 వరుసలతో ఎరుపు రంగు దారాన్ని దక్షిణం దిక్కున ఉండేటటువంటి స్తంభానికి చుట్టి 2 చేతులు జోడించి రక్ష 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 కాలభైరవ రక్ష రక్ష ఇలా నామాన్ని చెప్పినా చాలు, లేదా దక్షిణం వైపు ముఖం పెట్టి ఆ స్తంభాన్ని చూస్తూ జగద్గురువులు ఆదిశంకరులు అనుగ్రహించినటువంటి కాలభైరవాష్టకాన్ని చక్కగా వినాలి లేదా స్తోత్రం చెయ్యాలి. ఈ స్తోత్రం చేసే వినే సమయంలో దక్షిణం దిక్కున ఉండేటటువంటి ఆ స్తంభం వైపు మనం కూడా దక్షిణముఖంగా కూర్చొని మన ఎదురుగా ఆ స్తంభం ఉండేలాగా చూసుకొని 2 చేతులు జోడించి
కాశికా పురాధినాథ కాల భైరవం భజే. 8 శ్లోకాలతో ఉండేటటువంటి ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా అత్యద్భుతమైనటువంటి పుణ్యబలం మనం పెంచుకోగలుగుతాం. ఇవి కార్తీక మాస విధులు. అందులోనూ ప్రత్యేకంగా కాలభైరవాష్టమి నాడు పాటించవలసిన నియమాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. సమస్త విద్యలకు అలవాలం పరమశివుడు. అందుకే వాలిన భక్తి మెచ్చతన వారిత తాండవ కేళికి దయాశూలికి శకరిజా ఉపపద్మ మయూఖమాలికి కపాలికి అని ఆ శంకరుణ్ణి స్తోత్రం చేస్తారు ప్రారంభంలోనే. అయ్యా నువ్వు అనుగ్రహించి నాకు కవితా ధారణ సంగమని. జ్ఞానదాత మహేశ్వర. ఎవరు పరమశివుణ్ణి ప్రార్థన చేస్తారో, ఎవరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో అటువంటి వారి ముందు ఇతరులు నిలబడలేరు. అందుకే మహాభారతంలో ఆ అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. ఆ అస్త్రం పనిచేయలేదు. పనిచేయకపోతే బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. వ్యాసుల వారు కనబడితే వ్యాసుల వారిని అడిగాడు, నేను అస్త్రప్రయోగం చేశాను, ఆ కృష్ణార్జునుణ్ణి బాధించలేదు, ఎందువల్ల బాధించలేదని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాస మహర్షి చెప్పారు, నువ్వు సార రూపమైనటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేస్తావు. ఒక మూర్తిగా ఏదో 4 చేతులతో ధవళ విపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఒక రూపంతో ఉన్న పరమశివుణ్ణి ప్రార్థన చేస్తావు. అరూపరూపీ అయినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు వాళ్ళు. శివలింగాన్ని ఎవడు ఆరాధన చేస్తాడో వాడు ఒక రూపంతో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క ఉపాసనా బలం కన్నా పై స్థాయిలో నిలబడతాడు. అందుకే శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి వాడి మీద ఆ కింది స్థాయిలో రూపంతో ఉన్నటువంటి మూర్తిని ఆరాధించేటటువంటి వాళ్ళ శక్తి ఆయన మీద సరిపోదు. ఎందుకంటే ఆరాధనా మార్గమునందు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే శివలింగారాధనమే అంత గొప్పది. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. వ్యాసమహర్షి ఈ మాట చెప్పి నిరాకారమా సాకారమా అంటే చెప్పడానికి వీలు లేని అరూపరూపమైన లింగమును ఆరాధించేటటువంటి ఆ కృష్ణార్జునుల ముందు సాకార రూపాన్ని ఆరాధించేటటువంటి నీ శక్తి సరిపోదు, అందుకే నువ్వు వేసిన అస్త్రం వాళ్ళ మీద పని చెయ్యలేదు అని చెప్తారు. పరమశివుని యొక్క ప్రభావం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేనిది లేదు, అంత కారుణ్యంతో అంత కటాక్షంతో ఉంటాడు. అందుకే కాశీపట్టణంలో ఒకానొకప్పుడు గజాసురుడనేటటువంటి రాక్షసుడు బయలుదేరి కాశికాపట్టణాన్ని అంతటినీ కూడా ఇబ్బంది పెడుతుంటే పరమశివుడు యుద్ధం చేశాడు. ప్రశాంత చిత్తుడనై ఉండవలసినటువంటి నేను వీడితో యుద్ధం చేయడం ఏమిటని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తనలో తాను అంతర్ముఖుడై రమిస్తున్నాడు. ఈ త్రిశూలానికి గుచ్చబడినటువంటి గజాసురుడి యొక్క శరీరం నుంచి రక్తం అంతా కారిపోయింది. ఇంకా శరీరంలో ప్రాణోత్క్రమణం అవడానికి సిద్ధంగా ఉంది. సామగానానికి ప్రీతి చెందుతాడు. అందుకే సామవేదాన్ని పఠించాడు గజాసురుడు. పరమశివుడు సంతోషించి కళ్ళెత్తి చూశాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే గజాసురుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. ఆయన అన్నాడు, అంధకవైరి నీ కృపారస సంపద నాపై కలిగనేని, నీ స్కందమునందు నా ఎడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక కర్కశము కాక చినుంగక, వెండికొండపై కంధరకాళమున్న రీతి వెసంగక ఈ వరమే వరించదన్ అన్నాడు. ఓ పరమశివ, నిజంగా నా మీద నీకు కారుణ్యం కలిగితే నేను శరీరంలోంచి నా ప్రాణం పోయిన తరువాత నా వడలి చర్మాన్ని ఉత్తరించి నా చర్మాన్ని కట్టుకోవాలి. అది ఎప్పుడూ పచ్చిగా ఉండాలి, దుర్గంధం రాకూడదు. కర్కశముగాక, ఎండిపోయినటువంటి చర్మం బాగా కఠినంగా ఉంటుంది, అలా కర్కశముగా ఉండకూడదు. చినుంగక, కొన్నాళ్ళు పోయాక చిరిగిపోకూడదు, ఎప్పటికీ అలాగే ఉండాలి.
నీ యొక్క మెడలో వాసుకి ఎలా ఉంటాడో అలా నీ మొలకి నా ఏనుగు చర్మం ఉండాలి. ఈశ్వరా, ఇది నాకు అనుగ్రహించు. అంతేకాదు, నా పేరు మీద ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో ఆ రూపంతో నువ్వు ఒక శివలింగంగా వెలియాలి కాశీపట్టణంలో. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మాన్ని తీసి కట్టుకున్నావు కాబట్టి నిన్ను కృత్తివాసేశ్వర శివలింగం అనేటటువంటి పేరుతో వెలిసినటువంటి చోటికి వచ్చి భక్తులు అభిషేకించిన, పూజ చేసిన, నమస్కరించిన విశేషమైనటువంటి ఫలితములను కటాక్షించాలి. ఇంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడి పట్ల పరమకారుణ్యమూర్తి అయి మహానుభావుడు అనుగ్రహించేశాడంతే. అనుగ్రహించేసి ఆ ఏనుగు చర్మాన్ని తీసి కట్టుకుంటుంటాడు. అంటే దాని అర్థం ఎప్పుడూ ఏనుగు చర్మం కట్టుకుంటాడని కాదు. విచిత్రవసనం చాధనానాభూషణభూషితం అంటారు లింగపురాణంలో. ఆయన చక్కటి బంగారు రంగు పట్టుపంచ కట్టుకుని నడుస్తుంటే సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు ఆయన చేతి బంగారు దండమవుతాడు, సూర్యుడు పైన గొడుగవుతాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే, గంగా యమున రెండు పక్కన చామరములు వీస్తూ ఉంటాయి. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు వ్యాసుల వారు లింగపురాణంలో. అప్రాకృత శరీరం తం, ప్రాకృతమైనటువంటి శరీరము కాదు, పేరుకున్నటువంటి నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఆయన సౌందర్యాన్ని చూస్తే మునిపత్నులు మోహించారు. అంతటి అందగాడు. పరమశివుడు లాంటి రూపం లోకంలో ఎక్కడ ఉండదు. అంతటి సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటాడు. అంతటి అందగాడు. అటువంటి పట్టుబట్ట కట్టుకోవలసినటువంటి వాడు కోరుకున్నాడు గజాసురుడని. ఆయన వడలి చర్మాన్ని ఒలిచి తను కట్టుకుని కృత్తివాసేశ్వరుడనబడేటటువంటి పేరుతో కాశీపట్టణంలో వెలిశాడు. ఇప్పటికీ మీరు కాశీపట్టణంలో కృత్తివాసేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దేవాలయం. ఆ శివలింగం వెనక నుంచి చూస్తే అచ్చు ఏనుగు యొక్క పృష్ఠం, గజపృష్ఠం ఎలా ఉంటుందో శివలింగం అలాగే ఉంటుంది. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయి అనుగ్రహించినటువంటి వాడు. శివుని యొక్క కారుణ్యానికి అంతు లేదు. దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు కూడా లోకంలో. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మహాభారతంలో దివ్యమైనటువంటి అస్త్ర సంపద అంతా లభిస్తే తప్ప కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైనప్పుడు భీష్మ, ద్రోణ, కృపాది మహావీరులను ఎదుర్కొనడం సాధ్యం కాదని, ఈ 12 సంవత్సరముల అరణ్యవాస కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని, పరమశివుడి గురించి తపస్సు చేయవలసింది అని ధర్మరాజుకి మంత్రోపదేశం చేస్తే వ్యాసుల వారు ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేస్తే అర్జునుడు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు పాశుపతాస్త్రం కోసం. పాశుపతాస్త్రాన్ని పరమశివుడు ఇచ్చినంత మాత్రం చేత పట్టుకోవడం సాధ్యమవుతుందా? పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులోంచి కొన్ని లక్షల గదలు, కొన్ని కోట్ల ఖడ్గములు, కొన్ని కోట్ల త్రిశూలములు, కొన్ని కోట్ల గుదియలు పైకొస్తాయి. పాశుపతాస్త్ర ప్రయోగం అంటే మాటలు కాదు. దాన్ని ప్రయోగించడానికి తగినటువంటి పవిత్రమైన శరీరం ఉండాలి. అంత పవిత్రం అర్జునుడి శరీరం కావాలని, అర్జునుడి శరీరం పవిత్రం అవ్వాలి అంటే తన శరీరాన్ని అర్జునుడి శరీరానికి తగల్చడం వినా మార్గం లేదని కిరాతార్జునీయంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే కిరాతుని యొక్క భార్య ఎలా ఉంటుందో అటువంటి రూపం దాల్చేటట్టుగా చేసి మూకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి పంపిస్తే అర్జునుడు అటు నుంచి బాణం, శివుడు ఇట్నుంచి బాణం వేస్తే 2 బాణములు తగిలి మూకాసురుడి శరీరం విడిచిపెడితే మొదట నేను కొట్టానంటే నేను కొట్టానని ఒక మిషని కల్పించి ఇద్దరికీ యుద్ధం జరిగితే కోదండంబల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదీశంబలనం సభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబల మల్లసంగరము సెయ్యంజొచ్చి రుద్రోర్జనుల్ అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణప్రయోగం చేసుకున్నారు. పరమశివుడి యొక్క అక్షయ బాణ తూణీరములు అంతర్ధానమైపోయాయి. ఆఖరికి గాంధీవం ఎత్తి కొట్టబోయాడు. పరమశివుని యొక్క శరీరంలో కలిసిపోయింది. ఇక ఏమీ సాధ్యం కాక పర్వతాలు, కొండలు, రాళ్ళు ఎత్తి విసిరాడు. శంకరుడి యొక్క శరీరంలో ఐక్యమైపోతున్నాయి. ఆ కోపావేశంలో వచ్చిన వాడెవరో తెలుసుకోలేక మల్ల యుద్ధానికి సిద్ధపడి పరమశివుని యొక్క శరీరంతో తన శరీరాన్ని కలిపి పట్లు వేస్తూ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి శివుని యొక్క ధాటి తట్టుకోలేక స్పృహ తప్పి అర్జునుడు పడిపోతే మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి ఎదురుగుండా మహానుభావుడు సాకార రూపంతో నిలబడ్డాడు. పరవశించిపోయాడు అర్జునుడు. ఓం నమః శివాయ.
శివాయ